పెద్ద పట్టణాలల్లా ఏదైనా ఎగ్జిబిషన్లు పెట్టినప్పుడు దేశంలో పేరువైన కట్టడాల సెట్టింగ్లను పెడుతుంటారు. నిజంగా అక్కడ ఎట్లుంటుందో అచ్చం గట్లనే డూపులు కట్టిస్తారు. వాటికి ఏం తీసిపోకుండా చేస్తారు. అట్లనే నంద్యాల దిక్కు అయోధ్య రామ మందిరాన్ని కట్టించిండ్రు. ఆడికి పోయే సౌలతున్నోళ్ళు ఓన్రి, లేనోళ్ళు ఈ నుంచెల్లే మొక్కులు పెట్టుకోండ్రి. వారెవ్వా చూసేటందుకు రెండు కండ్లు జాల్తలేవోల్లా. లైట్ల ఏలుగులా అయోధ్య రామ మందిరమే ఈడికొచ్చిందా అన్నట్టుంది. పెద్ద పెద్ద స్తంభాల మీద డిజైన్లు, అచ్చం అయోధ్యలున్నట్టే గుడి మీద లైటింగు కళ్ళు జిగేలంటున్నాయి. బయటనే కాదుల్లో, లోపట కూడా అయోధ్య రామ మందిరానికి ఏం తక్కువ కాకుండా చేసిండ్రు. అచ్చం అయోధ్య గుళ్ళున్న రామ్ లల్లా అసొంటి విగ్రహాన్నే ఈడబెట్టి బాలరాముణ్ణి కొలుస్తున్నారు. ఎవలికన్నా కళ్ళు మూసి తీసుకొచ్చి ఇదే అయోధ్య రామ మందిరం అనంటే నమ్మేటట్టే నగిషీలు చేసిండ్రు. ఆంధ్ర దిక్కు నంద్యాల కాడున్న ప్రథమ నంది దేవస్థానంలా ఈ భారీ సెట్టింగ్ ను విక్టరీ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ పేరు మీద శ్రీనివాసరావు అనేటాయన కట్టించిండు. అయోధ్యకు పోకుంటేనే బాలరాముని దర్శన భాగ్యం దొరుకుతుందని వచ్చి మొక్కులు పెట్టుకుంటున్నారు అటు దిక్కు పబ్లిక్. పండగ సెలవులు కూడా చాలైనే కదా, రేపు ఆడ కిలోమీటర్ల కమానం క్యూ లైన్లు పెట్టినా పెడతారు కావచ్చు పోండ్రి.